అందరికీ నమస్కారం. నవంబర్ 19 సంకటహర చతుర్థి. శక్తివంతమైన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి రోజున అంటే పౌర్ణమి తరువాత వచ్చే 4వ రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి. ఈ నెలలో నవంబర్ 19వ తేదీన మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి మహాశక్తివంతమైనది. అందులోనూ మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటహర చతుర్థి ఇంకా శక్తివంతమైనది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆ గణనాథుడు ఆశీర్వదిస్తాడు. మరి ఇంతటి శక్తివంతమైన ఈ అంగారక సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో సంకటహర చతుర్థి నవంబర్ 18 అనగా సోమవారం రాత్రి 9:59 ప్రారంభమై నవంబర్ 19 అనగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు చవితి తిథి ఉంటుంది. చంద్రోదయ సమయానికి ఏ రోజైతే చతుర్థి తిథి ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటాము. కాబట్టి నవంబర్ 19వ తేదీన సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం, ఊహించని అదృష్టం కలుగుతుంది. కార్తీక మంగళవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు ముగ్గులు వేయాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకుని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షతలను సిద్ధం చేసుకోవాలి. గణపతి పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధము, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గణపతి పటాన్ని పూలతో అలంకరించండి. అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి. నువ్వుల నూనెతో గణపతి ముందు 2 దీపాలు వెలిగించాలి. దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి 4 మూలల్లో గంధము, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత మీ కోరికలను మనస్సులో తలుచుకుంటూ ఓం గం గణపతియే నమః అని మనస్సులో అనుకుంటూ 3 గుప్పెళ్ళ బియ్యం పోసి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 11 లేదా 21 రూపాయల దక్షిణ పెట్టి ఆ వస్త్రాన్ని మూటలా కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి. ఈ మూటని ముడుపుగా భావించాలి. ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష స్తోత్రం చదవాలి. లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి చివరిగా గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాతే మీ ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చేయలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఉదయం ఈ విధంగా
గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్టుగానే గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా 2 దీపాలు వెలిగించాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి. మూటలోని తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలను కూడా ప్రసాదంలాగా తినాలి. మూటలో ఉన్న దక్షిణ 11 లేదా 21 రూపాయలు కుదిరితే గణపతి ఆలయంలో హుండీలో వేయండి, లేదంటే మీ బీరువాలో పెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి 21 గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనస్సులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ మనస్సులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా, మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు 21 యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు. ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తీరి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సంకటహర చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున గణేశుణ్ణి పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జాతకంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో మంగళవారంతో కలిసొచ్చిన ఈ అంగారక సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించి మీ సమస్యలు, కష్టాల నుండి గట్టెక్కి కోరిన కోరికలు నెరవేర్చుకొని గణపయ్య అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.